మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకి చేరుకున్నాయి. ప్రభుత్వం కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ దీక్షలు ఆగవని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. అవసరమైతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో 19వ రోజు రిలే నిరాహార దీక్షల్లో నీటి సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, టీవీ మెకానిక్స్, కరెంట్, ఎలక్ట్రీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల రానున్న కాలంలో నీటి పంపిణీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టు నందు డెడ్ స్టోరేజ్ సమయంలో రైతులకు నీళ్లు అవసరమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కలువాయి నీటి సంఘ అధ్యక్షుడిని. ఏదో కొందరు అనుకుంటున్నారు, ఏదో వాళ్ళ స్వలాభం కోసం ఈ దీక్షలు చేస్తుండ్రు. ఈ నెల్లూరు జిల్లా అయితే మనకేమి, తిరుపతి జిల్లా అయితే మనకేమనే అపోహలు కొందరు ఉండరు. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. 2001-2002 సంవత్సరంలో సోమశిల డ్యాంలో డెడ్ స్టోరేజ్కి వచ్చిన నీళ్లు. అప్పుడు బొల్లేని కృష్ణనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మన కోసం డ్యామ్ ధర్నా చేసి డ్యాంలో డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్ళని మోటార్లు పెట్టి డిప్పు కింద పంపింగ్ చేసి కలవాయి ఆయకట్టు ఉన్న 3000 ఎకరాల నీరు పాత్రలకి బొల్లేని కృష్ణనాయుడు కృష్ణ ఆ రోజు మనకు ఉరి పడింది. అటువంటి ఇప్పుడు మన తిరుపతి జిల్లా లేకపోతే రేపు మన నెల్లూరు జిల్లా అధికారులు మనకు ఎన్నరు డ్యామ్లో నీళ్ళు డెడ్ స్టోరేజ్ అంటే డ్యాము బెట్ల వాళ్ళది, డ్యాము దెబ్బతినది మేము ఇవ్వమంటారు. అందువల్ల మన నెల్లూరు జిల్లాలో ఉంటే మన రైతాంగానికి ఎంతో ఉపయోగంగా, ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కానీ, రైతుల ఏదైనా సమస్యల మీద కానీ, ఇంకో పని మీద కానీ ఏదైనా కావాలంటే మన నెల్లూరు దగ్గర అనుకూలంగా ఉంటుంది. మన అధికారులందరూ మన దగ్గరలో ఉంటారు. అందరూ మనం తిరుపతి మారుమూల అవుతుంది. మన తిరుపతి హెడ్ క్వార్టర్ పోయి మనం చేయలేము. వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళని చెప్పి సంవత్సరాలు నీళ్ళు ఇప్పలేరు. రైతు పరంగా ఇంకొక అవకాశం కానీ ఇంకొకటి కానీ ఏం చేయాలి. కానీ తిరుపతి జిల్లా అయితే మనకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందువల్ల మనం నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో 19 రోజులుగా మనం రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనికోసం గ్రామ పెద్దలు, పల్లెల్లో వాళ్ళు కానీ అందరూ సహాయ సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా మనం చేసుకుంటాం.